క్రికెట్ అంటేనే ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో క్రికెట్ ఆట తీరును చూస్తుంటే క్రికెట్ నేర్చుకోవాలనే పట్టుదల అందరిలో పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఐపీఎల్ లాంటి క్రికెట్ చూస్తూ చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు. మన ప్రాంతంలోనే ఎలాంటి పారితోషికం లేకుండా పూర్తిగా ఉచితంగా క్రికెట్ కోచింగ్ ఇస్తున్నారు. కోచింగ్తో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు. అవేంటి అనే విషయాలు లోకల్ 18 ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని జీఎం ఆఫీస్ పక్కన ఉన్న సింగరేణి గ్రౌండ్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఉన్న కోచ్ సుదేశ్ పిల్లలకి ఉచితంగా క్రికెట్ కోచింగ్ ఇస్తున్నారు. క్రికెట్లో రాణించాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ క్రికెట్లో మెలకువలను నేర్పిస్తున్నారు. సుమారు 200 మంది క్రికెట్ నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నట్లు కోచ్ వివరించాడు. ఇందులో భాగంగా 14, 19, 16, 22 పిల్లలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను నెక్స్ట్ షెడ్యూల్లో వీళ్ళు ఇక్కడ ఎవరైతే మంచి పిల్లలు ఉన్నారో వాళ్ళు కరీంనగర్ తీసుకుపోయిన తర్వాత కరీంనగర్లో అక్కడ కోచెస్ తీసుకున్న అదొక టీం తీసి కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇంటర్ డిస్ట్రిక్ట్స్ మ్యాచెస్ నెక్స్ట్ షెడ్యూల్లో ఉంది. అది ఆఫ్టర్ 28 అంటే మన క్యాంప్ క్లోజ్ అయిన తర్వాత ఉంటుంది. అది ఆ తర్వాత అందులో చూసిన తర్వాత మనం ఆ హెచ్ఏ ప్రెసిడెంట్ కూడా చెప్పింది అదే జిల్లాలకు మేము చాలా మంచి అవకాశాలు ఇస్తాము. ఈ పిల్లలందరినీ తీసుకుపోయి కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఆడిపించిన తర్వాత ఎవరైతే మంచిగా ఆడుతారో వాళ్ళనే నుంచే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. మేము గోదావరికని నుంచి కరీంనగర్ తీసుకుపోయే ప్రయత్నం లోపల ఉన్నాం. మంచి పిల్లలను మేము మా సాధ్యం నుంచి మా క్యాంప్కి తీసుకుపోవడం జరుగుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు క్రికెట్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. క్రికెట్లో రాణించాలనే ఇంట్రెస్ట్తో ఉన్న అమ్మాయిలకు ఇక్కడ ప్రత్యేక శిక్షణ చేస్తున్నట్లు కోచ్ తెలిపారు. వారి కోసం సపరేట్గా క్రికెట్ కిట్స్ నెట్లను ఏర్పాటు చేశారు. అందులోనే శిక్షణ చేస్తున్నారు. ప్రస్తుతానికి సుమారు 15 మంది అమ్మాయిలు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. వారికి బేసిక్ ట్రైనింగ్తో పాటు ప్రస్తుతం బ్యాక్ ఫుట్, ఫ్రంట్ ఫుట్ నేర్చుకుంటున్నారు. అమ్మాయిలు కూడా క్రికెట్ నేర్చుకోవడానికి క్రమం తప్పకుండా కోచింగ్ తీసుకోవడానికి వస్తున్నారు. కోచ్ చెప్తున్న మెలకువలను నేర్చుకుంటూ టీమిండియాకు ఆడటమే లక్ష్యమని అంటున్నారు అమ్మాయిలు. సార్ మాకు అలాగే మార్నింగ్ అంటే ఈవినింగ్ నేర్పిస్తూ ఉంటారు. మార్నింగ్ వచ్చినప్పుడు ఎయిర్ క్యాచెస్ను డిఫెన్సివ్ ఫీల్డింగ్, అటాకింగ్ ఫీల్డింగ్, అట్లనే నేర్చుకున్నాము. సార్ మాకు రాకపోయినా కూడా బాగా అంటే చిరాకు పడకుండా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్తూ ఉంటారు. ఇక పిల్లల్లో ఆట తీరు చూసి ప్రతిభ కనపరుస్తున్న వారిని జిల్లా స్థాయి వరకు తీసుకెళ్తామని కోచ్ అన్నారు. ఇక్కడికి కోచింగ్ వస్తున్న పిల్లలంతా బేసిక్ స్థాయిలో మాత్రమే ఉన్నారని, ఆట తీరు తెలిసిన ప్రొఫెషనల్ ఎలా ఆడాలో తెలియదని, ప్రొఫెషనల్ ఆట అలవాటు కావడానికి ప్రత్యేకంగా మ్యాట్లను ఏర్పాటు చేసి ఆట ఆడటంపై కోచింగ్ చేస్తున్నామని వారు తెలిపారు. మ్యాట్పై ఆట తీరు ఎంత అద్భుతంగా కనబరిస్తే అంతే స్థాయిలో క్రికెట్లో రాణిస్తారని వారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రీ కోచింగ్కి వస్తున్న పిల్లల ఆట నేర్పించడంతో పాటు పౌష్టికాహారం కూడా చేస్తున్నట్లు కోచ్ తెలిపాడు. ఉదయం పిల్లలు రాగానే వారికి ఫిట్నెస్ కోసం వార్మప్ చేయించి పాలు, బాయిల్డ్ ఎగ్ లాంటివి ఇస్తున్నట్లు కోచ్ వివరించాడు. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 20 సంవత్సరాలుగా గోదావరి బ్లూస్ క్రికెట్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ అనేది ఎటువంటి పారితోషికం కూడా ఆశించకుండా ఫ్రీ క్యాంప్స్ కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. మా క్యాంప్కు చీఫ్ ఇన్ఛార్జ్ అందరికంటే సీనియర్ మోస్ట్ క్రికెటర్ గోదావరిలో క్రికెట్ అంటేనే కిరణ్ అన్న అనే పేరున్నటువంటి డి కిరణ్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ సమ్మర్ క్యాంప్ ఇక్కడ జరుగుతుంది. 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 19 సంవత్సరాలు మరియు 23 సంవత్సరాల బాలబాలికలకు క్రికెట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంను ఉద్దేశించి గౌరవ ప్రెసిడెంట్ హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ గారు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. నిన్ననే మాకు కరీంనగర్లో మీటింగ్ అయింది. ప్రతి విద్యార్థికి పర్సనల్ ఫోకస్ తోటి అన్ని మెలకువలు నేర్పించి వాళ్ళను ముందు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసే విధంగా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. మా అందరినీ ముందుండి నడిపిస్తున్నాడు ఆయన వెనుకుండి మా అందరిని ముందు పెట్టి నడిపిస్తున్నాడు.